నేను అంగన్వాడీ టీచర్గా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను, మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఈ అంగన్వాడీ ఉద్యోగంలో చేస్తున్నాను. కొంచెం పెద్దోళ్ళు అవుతుండగా మా భర్త గారు చనిపోయారు. చనిపోతే అప్పటి నుంచి కూడా ఈ అంగన్వాడీ జీతంతోనే మేము కనీసం ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్ కూడా మాకు లేవు. ఈ బీసీలు ఫీజులు కట్టుకుంటా పిల్లల్ని చదివించుకుంటా పైకి తీసుకొచ్చానండి కష్టార్జితంతోనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలన్నర క్రితం నుంచి మాకు సంక్షేమ పథకాలు, మరి భర్త లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కదండి, కనీసం విడో పెన్షన్ నాకు ఇవ్వటం లేదండి. పెట్టుకుంటేనేమో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నీకు రాదు అంటున్నారు, ఈ చేయూత లేదంటున్నారు, ఆసరా లేదన్నారు. ఇంకా మేము ఎందుకండి మరి డ్వాక్రా గ్రూప్లో ఉంటానంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు డ్వాక్రా గ్రూప్లో ఉండకూడదు అంటున్నారు. ఇంకా దేనికి పరిగినప్పుడు మరి ఆడబడుచులు అక్క చెల్లెళ్ళు అంటున్నారు కదండి. మరి మేము ఎలా బతకాలి? ఈ 11,500తోనే పిల్లల్ని పోషించుకుంటూ నేను బతుకుతూ ఇంటద్దె కడుతూ ప్లస్ అంగన్వాడీ సెంటర్లో అద్దె కట్టకపోతే ఖాళీ చేసే పరిస్థితి. 5వ తారీఖు రాగానే మాకు అద్దె కావాలమ్మా, మేము డ్వాక్రా కట్టుకోవాలి, మీకు అద్దె ఇచ్చింది ఎందుకు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా అవసరాలు ఎవరు తీరుస్తారండి? మేము ఎలా బతకాలని వైఎస్ఆర్ గారిని అడుగుతున్నామండి. రాష్ట్రంలో ఉన్న వేల మంది అంగన్వాడీ కార్యకర్తలది ఇదే దుస్థితి. వేతనాలు పెరగక, సంక్షేమ పథకాలు దూరమై నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మహిళల్ని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్టు మాట కంటే ముందు అక్క చెల్లెమ్మలనే ముఖ్యమంత్రి జగన్కు మాత్రం వీరి వేదన కనిపించడం లేదు. 3 ఏళ్లుగా సమస్యలు పరిష్కరించాలని వినతులిస్తున్నా, 11 రోజులుగా రోడ్డెక్కి పట్టించుకోండి మహాప్రభో అని వేడుకుంటున్నా కనీసం కనికరం చూపించటం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం 1000 రూపాయలు పెంచేశాం, వారి జీవితాలన్నీ బాగు చేసేశాం అనేలా వ్యవహరిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయి? పిల్లల చదువులు ఎలా ముందుకు సాగుతాయి? వారి కుటుంబ పోషణ పరిస్థితి ఏంటని ఆలోచించే తీరికే లేనట్టుంది. పైగా వెంటనే బిల్లులు చెల్లించకుండా కేంద్రాల నిర్వహణ భారాన్ని వారిపైనే మోపుతున్నారు. ఈ కష్టాలు భరించలేక రోడ్డెక్కి జోలె పడుతుంటే మహిళలని చూడకుండా వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు సక్రమంగా చెల్లించరు. కూరగాయల బిల్లులు ఎప్పటికప్పుడు ఇవ్వరు. గ్యాస్ బండకిచ్చేది తక్కువే. చిన్నారులకు వడ్డించి పెట్టే మెనూ ఛార్జీలు చాలనంతే. ఇచ్చే అరొకర జీతము ఎప్పుడూ 1 నెల పెండింగే. ఇది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరు. అద్దె మొదలు మెనూ ఛార్జీల వరకు అన్నింటిపైనా ఎంతో కొంత ప్రతి నెల అంగన్వాడీ కార్యకర్తలు చేతినుంచే పెట్టుకుంటున్నారు. పట్టణాల్లో కొన్ని చోట్ల కేంద్రాల అద్దె 6,000 రూపాయల వరకు ఉంది. వీటన్నింటిపైనా సరాసరిన 7,500 వరకు ముందుగానే అంగన్వాడీ కార్యకర్తలు పెట్టుబడి పెట్టాల్సిందే. ప్రతి నెల ఇదే పరిస్థితి. వారికి గౌరవ వేతనంగా అందే 11,500 రూపాయల్లోనే ఇదంతా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇందులోనూ అద్దె మినహా మిగతా వాటన్నింటిలోనూ అంగన్వాడీలు వెచ్చించిన దానికంటే ప్రభుత్వం ఇచ్చేది తక్కువే. ఎందుకంటే నిబంధనలు అలా పెట్టారు. మరి ఈ 11:40తో కుటుంబాన్ని పిల్లల్ని ఎట్లా లాక్కొని రావాలా? ఏ విధంగా సెంటర్ నడుపుకోవాలా? ఏ విధంగా తినాలి? 62 ఏళ్ల వరకు వయోపరిమితి పెంచినారు. ఈ రోజు మా కడుపు నిండా తిండి తింటేనే కదా మేము 62 ఏళ్ల వరకు కూడా బతకగలుగుతాము. మెనూ ఛార్జీల కింద ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రోజుకు ₹1.5 ఇస్తోంది. కూరకు ₹25, తాలింపు గింజలకు 25 పైసలు చెల్లిస్తోంది. అదనంగా పడే మొత్తాన్ని అంగన్వాడీలే చేతి నుంచే పెట్టుకుంటున్నారు. నూనె ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున ఇస్తున్నారు. 10 మంది పిల్లలుంటే 50 గ్రాములొస్తుంది. దీంతో పులిహోర కలపాలా లేక పప్పు తాలింపు వెయ్యాలా? ఆ మాత్రం ప్రభుత్వానికి తెలీదా? కందిపప్పు ఒక్కో చిన్నారికి 15 గ్రాములిస్తారు. అది ఎటూ చాలటం లేదని అన్నీ లెక్కలేసుకుని వంట చేయాల్సిన పరిస్థితి ఉందని అంగన్వాడీలు వాపోతున్నారు. 20 మంది పిల్లలుండే అంగన్వాడీ కేంద్రానికి నెలకు సరాసరిన 300 రూపాయలు తమ చేతి నుంచే పెట్టుకుంటున్నామని చెబుతున్నారు. కూరగాయల ధరలు పెరిగినప్పుడు మరింత ఎక్కువ పడుతుందని పేర్కొంటున్నారు. మీకు కనికరాలు లేదు సార్. ఆడోళ్ళు పెట్టిన చీరలు, సెల్ ఫోన్లు లెక్కలేసుకుంటున్నావు కానీ మాకు వచ్చే జీతం 7,000. ఏ విధంగా బతుకుతున్నారు? ఇన్ని సరుకులు, ఇన్ని రేట్లు, బ్యాళ్ళు 200, నూనె ప్యాకెట్ 200, ఇన్ని రేట్లు పెంచినావు, కరెంటు బిల్లులు పెంచినావు. దాని గురించి లెక్కలేసుకుంటున్నావే, మా జీతం కూడా లెక్కలే సార్. గ్యాస్ వినియోగానికి గాను ప్రభుత్వం ఒక్కో చిన్నారికి 50 పైసలిస్తోంది. గుడ్డు ఉడకపెట్టాలి, పాలు వేడి చెయ్యాలి, అన్నం 2 రకాల కూరలు వండాలి. సరాసరిన ఒక గ్యాస్ బండ 2 నెలలు వస్తుందని అంగన్వాడీలు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చేది 600 రూపాయలు. కానీ డెలివరీ ఛార్జీలతో కలిపి అంగన్వాడీలు 1,200 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వారి చేతి నుంచి మరో 600 వరకు పెట్టాల్సి వస్తోంది. ఇది అదనపు భారం. గ్యాస్ బండ బిల్లుల్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నా వారి లెక్కల ప్రకారమే చెల్లిస్తున్నారు. పోనీ ఆ డబ్బులైనా ఎప్పటికప్పుడు చెల్లిస్తుందా అంటే 3-4 నెలలు పెండింగే. ఇప్పుడు అంగన్వాడీ సిబ్బంది రోడ్డెక్కడంతో
అన్ని బిల్లుల్ని చెల్లిస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు అంగన్వాడీ కార్యకర్తల వేతనం 10,500 రూపాయలుగా ఉంది. తర్వాత వారి వేతనాన్ని 1000 పెంచారు. అంటే మొత్తంగా ఈ 4.5 సీఎం జగన్ పెంచింది 1000 రూపాయలే. అది పెంచి అంతటితో ఆగలేదు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడంలో ఆరితేరిన జగన్ నిబంధనలను తెరమీదకు తెచ్చి వారికందే సంక్షేమ పథకాల్ని నిలిపివేశారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, చేయూత, ఇతర పథకాలేవి వర్తించవంటూ ఏకంగా జీవోనే జారీ చేయించారు. చివరికి వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు అందే సామాజిక భద్రత పింఛన్ని కూడా నిలిపేశారు. ప్రభుత్వం 1000 రూపాయలు పెంచిన కారణంగా ఏడాదికి వారికందే అదనపు లబ్ధి 12,000 రూపాయలు. కానీ ఆ కార్యకర్త దివ్యాంగురాలైతే ఆమె కోల్పోయే పింఛన్ నెలకు 3,000 చొప్పున ఏటా 36,000. అంటే 12,000 ఇచ్చి 36,000 లాగేసుకున్నారు. ఇవి జగన్ తెలివితేటలు. ఇక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తించకుండా చేసి వారి పిల్లల భవిష్యత్తునే ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇది జగన్ మావయ్య అసలు సిసలు నైజం. దాదాపుగా 51,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు పథకాలు దక్కకుండా చేశారు. 2019తో పోలిస్తే కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. పిల్లల స్కూలు, కళాశాలల ఫీజులు భారీగా పెరిగాయి. ఎలాంటి ఆదరవు లేని అంగన్వాడీ మహిళలు సంక్షేమ పథకాలు అందకుండా 11,500 రూపాయలతో ఎలా బతుకుతారనే ఆలోచన కూడా లేదు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది ఎందుకు మా పైన ఇంత మొండిగా చేస్తున్నారు? మీరు మొండి అయితే మేము జగమొండి. ఎన్ని రోజులు మీరు మొండిగా కూర్చుంటారో కూర్చోండి. మీరు మిమ్మల్ని దించైనా సరే మేము మా డిమాండ్స్ నెరవేర్చుకుంటాం నెక్స్ట్ ప్రభుత్వంలో అయినా. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే నాటికి అంగన్వాడీ కార్యకర్తలకు 4,200 రూపాయల గౌరవ వేతనం ఉండేది. 2016లో చంద్రబాబు దానిని 7,000కు పెంచారు. ఆ తర్వాత వారి విజ్ఞప్తి మేరకు 2018లో మరోసారి పెంచి 10,500 చేశారు. అంటే 2014 నుంచి 19 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో ఒక్కో అంగన్వాడీ కార్యకర్త వేతనాన్ని 6,300 రూపాయల చొప్పున పెంచారు. దీంతో అప్పట్లో సంక్షేమ పథకాల అర్హత నిబంధనను అంగన్వాడీ కార్యకర్తలు దాటిపోయారు. కానీ వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పథకాలను కొనసాగించారు. తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాన్ని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 2019లో 1000 రూపాయలు పెంచి వారికందే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా తర్వాత తెలంగాణలో అక్కడి ప్రభుత్వం 2021లో అంగన్వాడీల వేతనాన్ని 10,500 నుంచి 13,500 చేసింది. రోడ్డెక్కి పోరాడుతున్నా ఇక్కడ జగన్ మాత్రం కిమ్మనడం లేదు.